నమస్తే వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఇందిరానగర్ అంబేద్కర్ నగర్ లో ఎన్జిఓ జయా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐసిటిఎస్ అధికారులు గర్భిణీలకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ స్వాతి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజేందర్, అంగన్వాడీ సూపర్వైజర్ కీర్తి, జయా ఫౌండేషన్ ప్రెసిడెంట్ జయశీల, వైస్ ప్రెసిడెంట్ పంపు జార్జ్ తదితరులు పాల్గొన్నారు. గర్భిణీలకు, బాలింతలకు, కిషోర బాలులకు అందించాల్సినటువంటి ఆహారాల గురించి వివరించారు. తల్లిపాలు, మురిపాల విశిష్టత గురించి గర్భిణీలకు, బాలింతలకు వాటి విశిష్టతను వివరించారు. కిశోర బాలులకు అన్న ప్రసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఏటా ఆగస్టు 1వ వారాన్ని తల్లిపాల వారోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ తల్లిపాల వారోత్సవంలో వారం రోజులుగా ఒక పండుగలాగా ఎందుకు జరుపుకుంటాము అంటే, తల్లిపాల ప్రాముఖ్యత ప్రతి తల్లికి తెలియాలి. పిల్లకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి, తల్లికి ఏం బెనిఫిట్స్ ఉంటాయి అనేది తెలిపడం కోసమే WHO నుంచి ఒక మంచి ప్రోగ్రామ్ ఇది. దీనిలో తల్లికి ఉండే బెనిఫిట్స్ తల్లికి చెప్పడం జరిగింది. మనము తల్లికి నార్మల్ డెలివరీ అయినా లేదంటే సెజేరియన్ సెక్షన్ అయినా కూడా ఏదైనా మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తల్లి పాలను పట్టాలి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటాము. గంట, 2 గంటలు, అర్ధగంట అనే టైం ఏమి ఉండదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తల్లి పాలను పట్టే పని చూడాలా. తల్లికి వచ్చిన బెనిఫిట్స్లో మనకు బ్రెస్ట్ ఫీడింగ్ ఫస్ట్ ఇచ్చినామనుకో బేబీకి, ఆ బేబీ సక్ చేయడం వల్లనే, బేబీ సకింగ్ వల్లనే మన మదర్కి అనేది పాలు రావడం జరుగుతుంది. మొర్రి పాలు అంటాం కదా, ఆ మొర్రి పాలలో ఏంటంటే సెక్రెటరీ ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటాయి. దానిలో ఏంటి అంటే